హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి, 1 పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఇలాచి, 2 లవంగా, 1 దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 కప్పు వరకు ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లికాడలు వేసుకోవాలి. ఒక 2 ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత ఇప్పుడు చికెన్ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాత చికెన్ ఉడికింది. ఇప్పుడు ఇందులో చివరగా కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.